లేదు. దాదాపు ఇప్పుడు నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజస్వామి ఆలయం మరియు అభయాంజనేయ స్వామి ఆలయ కుంభాభిషేక మహోత్సవాలు 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. మే 6 నుంచి 8 వరకు జరిగిన ఈ వేడుకల్లో ప్రత్యేక పూజలు, కలశ స్థాపన, సంప్రోక్షణ కార్యక్రమాలు అగమ శాస్త్ర పద్ధతులు నిర్వహించారు. చివరి రోజు భారీగా భక్తులు తరలి వచ్చారు. భద్రతా కారణాల వల్ల గోపురం పైకి కొద్ది మందికి మాత్రమే అనుమతించామని ఆలయ కమిటీ తెలిపింది. భక్తులకు అన్నదానం, ప్రసాదాల పంపిణీ నిర్వహించారు. వీడియో సంస్థ సభ్యులకి అందరికీను నా ధన్యవాదములు తెలుపుతూ, ఇక్కడ పూతలపట్టులో 6, 7, 8 తేదీల ఇక్కడ మహాసంప్రోక్ష జీర్ణోద్ధర మహాసంప్రోక్షణ అని జరిగింది. కార్యక్రమాలు స్వామివారికి, వరదరాజ స్వామి వారికి, గోపాల స్వామి వారికి, శ్రీ వీరాంజనేయ స్వామి వారికిను కుంభాభిషేకం జరిగింది. 6వ తేదీ ఉదయాన్నే 7:30 గంటలకు ప్రారంభమై శ్రీ మధ్యాహ్నం 11:30 గంటలకు ఆగాము. అన్ని సక్రమంగా కంకణ పూజ, సర్వ గుండాలు, అగ్ని ముందు వీడియో చేయించేదానికి ముందు సుబ్బారెడ్డి ఉన్నాడు. మా దురదృష్టం, పూతలపట్టు దురదృష్టం ఏంటంటే బాగా నెమ్మదిగా ఉండేటప్పుడు మనుషులు లేకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇప్పుడు ఆ ప్లేస్కి ఆయన బెంగళూరులో ఉండే ఆయన నేనే చెప్పాను, నేనే వచ్చిందే ఊరిని అంతా ఇది చేసుకో, ఈ రోజు వదిలేసిపోతే ఎట్లా ఇది అవుతుంది అట్లనే దీంతో అనేసింది చెప్పి నాకు ఆ అన్న కుమారుడే వాడు సుబ్బంది పడి చేస్తే తప్పోతే గుళ్ళు అభివృద్ధికి రావో, ఎవరు ఏమనుకుంటే మనకేమి మంచి పని చెయ్యాలా అనే ఉద్దేశంతో గ్రామ పెద్దలు, రెడ్లు కానీ, సాయిబులు కానీ, ఎస్సీస్ కానీ, బీసీస్ కానీ, మొత్తం క్యాస్ట్లంతా ఆయన దగ్గరికి 3-4 సార్లు తిరిగి అడిగినాము. వెంకటేశ్వర గారు లేకపోతే అసలు ఈ ఫంక్షన్ జరుగుండేది కూడా కాదు. అందరూ సహకరించి ఆయన ముందుండి అందరితో మాట్లాడి కూడా చేసినారని నేను ఆయన ధన్యవాదాలు తెలుపుకుంటూ వివరించుకుంటున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సర్ ఆర్టర్ కాటన్ జయంతిని టీడీపీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఇరిగేషన్ కార్యాలయం వద్ద ఉన్న కాటన్ విగ్రహానికి మాజీ ఎంపీ, భీమవరం టీడీపీ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి నివాళులర్పించారు. గోదావరి డెల్టాకు జీవం పోసి రైతులకు శాశ్వత సంపదను అందించిన మహనీయుడు కాటన్ అని ఆమె పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు కాటన్ స్ఫూర్తిగా నిలిచారని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అన్నదాత కాటన్ దొర గారికి, ఉభయ గోదావరి జిల్లా అన్నదాత కాటన్ దొర గారికి జయంతి సందర్భంగా మనకి బ్యారేజ్లు, మనకి ఇరిగేషన్ కెనాల్స్ కానీ, డ్రైన్స్ కానీ వరకు పూర్వం లేని అన్ని కూడా ఆయన ఏర్పరిచి బ్యారేజ్ కట్టించి అన్ని సిస్టమ్ ద్వారా మొత్తం అంతా కూడా మనకి ఇరిగేషన్ పంటకారులు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి 2 జిల్లాలు కూడా ఆయన చేసిన ఈ కార్యక్రమం వల్ల, మరి కట్టిన బ్యారేజ్ వల్ల, డ్రైన్స్, ఇరిగేషన్ కెనాల్స్ అన్ని ఇచ్చిన వల్ల మనం అందరం చాలా అదృష్టవంతులం. ఎక్కడ లేనట్టుగా, ఏ జిల్లాలో లేనట్టుగా మనకు 2 పంటలు కూడా పూర్తిగా పండుతున్నాయి. దీనికి అందరికీ పుణ్యం అంతా కూడా ఆయనకి మనకు ఎస్పెషల్ వ్యక్తి అని చెప్పి మీకు ఈ కార్యక్రమం తెలియజేసుకుంటూ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారం. ఈవేళ మరి అందరం కూడా గుర్తుపెట్టుకునే విధంగా అన్నదాతగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకి కాటన్ దొర, ఎందుకంటే బ్రిటిష్ పాలనలో మన దేశం ఉన్నప్పుడు అక్కడ అధికారి ఈ రోజున మరి ఇంతమంది మనసుల్లో ఉన్నారు అంటే అయినా గొప్పతనం అది. మరి రాబోయే తరాలకు కూడా ఆదర్శంగా నిలాలని చెప్పి కాటన్ దొర గారిని, మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని, ఇలాంటి అందరినీ కూడా ఆదర్శంగా తీసుకుని మరి ఆ పోలవరం ప్రాజెక్టు కూడా నిర్మించి మరి నిజంగా ఇంత చేస్తారంటే కాటన్ దొర గారిని ఆదర్శంగా తీసుకునే సంస్కృతి గొప్పతనని, ఆ రోజుల్లో ఈ అన్నదాతలు చేసిన ఆయన కృషికి ఎప్పుడు కూడా మరవకుండా రాబోయే తరాలు. బాపట్లలో మాజీ కౌన్సిలర్ చేజర్ల కోటేశ్వరమ్మ 4వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. రైల్వే స్టేషన్ వద్ద ఉన్న ఆమె విగ్రహానికి బుడా చైర్మన్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు సలగల రాజశేఖర్ బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వరుసగా 4 సార్లు కౌన్సిలర్ గా గెలిచి ప్రజల మనసులు గెలుచుకున్న నాయకురాలు కోటేశ్వరమ్మ అన్నారు. మాజీ మున్సిపల్ చైర్మన్ నరాలశెట్టి ప్రకాశ్రావు మాట్లాడుతూ కౌన్సిలర్ గా 4 సార్లు గెలిచిన అరుదైన నాయకురాలు ఆమెనన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, జనసేన నాయకులు పాల్గొన్నారు. వైశాఖ ఉన్నటువంటి చాలా చారిత్రకమైనటువంటి
అదే కాదు, అన్నగారు చెప్పినట్టుగా మున్సిపాలిటీలోకి వెళ్ళడం చాలా కష్టం. ఒక ఓటు కూడా కీలక ఉండే పరిస్థితుల్లో మన ఒక బాపట్ల కాదు, భారతదేశంలో కూడా ఎక్కడ అట్లాంటి మున్సిపల్ కౌన్సిల్ ఎలక్షన్స్లో వరుసగా 4 సార్లు విజయం సాధించడం అనేది బహుశా బాపట్ల చరిత్రలో ఇంతవరకు జరగదు, భవిష్యత్తులో కూడా జరుగుతుందనేటువంటి నమ్మకం. అంతటి గొప్ప చరిత్రను బాపట్ల కోటేశ్వరమ్మ గారు తనుగా ఒక నాయకురాలై తనే స్వయంగా నిర్ణయాలు తీసుకుంటూ నాయకత్వాన్ని నిలిపి మరి బాపట్ల చరిత్రలో ఒక ఘనమైనటువంటి ఆమెకి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆవిడ జీవితం మనందరికీ ఆదర్శం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఆవిడ విగ్రహాన్ని ఏర్పాటు చేసి మరి ఆవిడని స్మరించుకోవడానికి మనందరికీ అవకాశం కల్పించినటువంటి వెంకయ్య గారికి, కుమారుడు సతీష్ గారికి, మరి మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి శ్రీనివాసరావు కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఉండి నియోజకవర్గంలో పేదల ఇళ్లు కూల్చివేస్తూ భూస్వాముల ప్రయోజనాలను కాపాడుతున్నారని ఆరోపించారు. 45 ఏళ్లుగా నివసిస్తున్న కుటుంబాలను ప్రత్యామ్నాయ స్థలం లేకుండా నిరాశ్రయాలను చేశారన్నారు. బాధితులకు పునరావాసం 3 సెంట్ల స్థలం ఇళ్లు నిర్మించివ్వాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు సిపిఎం పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. గ్రామాన్ని సందర్శించాను. ఆ గ్రామంలో దీర్ఘకాలంగా 40-50 సంవత్సరాలుగా ఆ డ్రైన్ గట్ల మీద ఇళ్ళు వేసుకొని అక్కడే స్థిరపడ్డారు పేదలు. దాదాపు 70-80 కుటుంబాలు. వాళ్ళ కరెంట్ కనెక్షన్ ఉంది, పంచాయతీ వాళ్ళు నీటి సౌకర్యం ఇచ్చారు, వాళ్ళు ఇళ్ళు పన్ను కడుతున్నారు, అన్ని రకాల హక్కులు అనుభవిస్తున్నటువంటి పేదవాళ్ళని మొన్న 3 రోజుల క్రితం చాలా నిర్దాక్షిణ్యంగా బుల్డోజర్ పెట్టి మొత్తం అన్నిటిని ధ్వంసం చేసి వాళ్ళని ఇంటికొకరు పుట్టుకొకరుగా పుట్టకొకరు చెట్టుకొకరు అయ్యేటట్టుగా వాళ్ళందరినీ కూడా చిన్నాభిన్నం చేసేశారు. చాలా దారుణంగా సందర్భంలో దాన్ని ప్రవర్తించారు. ఒకటి, ఆ ప్రభుత్వ స్థలాల్లో కాలువ గట్టు మీద అటు ఇటు ఉన్నటువంటి కొబ్బరి చెట్లు అలం ఇచ్చి ఇళ్ళు కట్టి ఇళ్ళకు మారండి అంటే ఎవరైనా మారుతారు. ప్రత్యామ్నాయం చూపకుండా 1.5 సెంట్ ఇచ్చేసి అది గుంటలో ఇచ్చి అక్కడ పోయి కాపురం ఉండండి అంటే హృదయం ఉందా లేదా వీళ్ళకి? డిఎస్పీ నేరుగా వచ్చి అక్కడ కూర్చొని పోలీసుకి ఏదైనా పని ప్రజల మీద దౌర్జన్యం చేయడానికి పోలీసు ఉందా? లా అండ్ ఆర్డర్ని కాపాడటానికి అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉందా? పేదవాళ్ళు ప్రాణాలు అర్జీలో పెట్టుకొని పరుగులు తీస్తుంటే వాళ్ళని వెంటపడి పోలీసులు దౌర్జన్యం చేస్తారా? డిఎస్పీ భూస్వాములు గెస్ట్ హౌస్లో ఉండి అక్కడి నుంచి కథ నడిపించేసేదంతా. కలెక్టర్ గారు వీళ్ళు మొరకోవడం వినడానికి సిద్ధంగా లేరు. అంటే ఉండి నియోజకవర్గానికి ప్రత్యేక. విజయనగరం జిల్లా రాజాంలో పురపాలక సంఘ కార్యాలయం వద్ద నిర్వహించిన మెడికల్ క్యాంపును ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ ప్రారంభించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో ప్రజల సమస్యల పరిష్కార వేదిక నిర్వహించి ఫిర్యాదులను స్వీకరించారు. అలాగే సీఎం సహాయనిధి కింద 18 మంది లబ్ధిదారులకు 13,64,000 చెక్కులను పంపిణీ చేశారు. ఇప్పటికే నియోజకవర్గంలో 2,30,00,000కు పైగా సీఎం రిలీఫ్ ఫండ్ అందించామన్నారు ఎమ్మెల్యే. అలాగే నలుగురు బాబు. బాపట్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద భారీ వృక్షం కొమ్మ అకస్మాత్తుగా విరిగిపడడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. చెట్టు కింద కూర్చున్న వారు భయంతో పరుగులు తీశారు. ఘటనలో ఒక వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. మరొక భారీ కొమ్మ కూడా విరిగి ప్రమాదంలో ఉండడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ కొమ్మ కరెంట్ తీగలపై పడితే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక మున్సిపల్ విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి చెట్టును తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.
భీమవరం టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్లో మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. కొత్త ఇళ్ల స్థలాల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా లబ్ధిదారులకు స్థలాలు మంజూరు చేసేలాగా కృషి చేస్తామని తెలిపారు. గతంలో నిర్మించిన టిట్కో ఇళ్లను వైసీపీ ప్రభుత్వం అందించలేదని విమర్శించారు. ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. వివిధ కారణాల వల్ల పెన్షన్లు కానీ ఇళ్ల స్థలాలు కానీ తీసేయటం వాళ్ళందరూ కూడా పాపం మనం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల కాలంగా కూడా ఎవరైతే కార్యకర్త కావచ్చు, నాయకుడు కావచ్చు, అభిమాని కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా మరి అర్జీల రూపంలో వాళ్ళ సమస్యలు చెప్పటం, ఈ గ్రీవెన్స్ అని ప్రతి శుక్రవారం మనం నిర్వర్తించడం మేము అందరం చూస్తున్నారు. ముఖ్యంగా ఇది ఈ వారం శుక్రవారం అయితే మట్టికి దాదాపుగా 150 వరకు పెన్షన్లు, విడో పెన్షన్లు కావచ్చు, వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు, అలాగే ఇళ్ల స్థలాలకు కూడా చాలామంది పాపం పెట్టడం జరుగుతుంది. గతంలో కూడా పట్టాలు ఇచ్చారే కానీ వాళ్ళకు పేపర్లో ఎక్కడ సైట్ అని చూపించలేని పరిస్థితులు చాలామందికి ఉన్నాయి. ఇప్పుడు అలాగే కొత్తగా కూడా ఇళ్ల స్థలాలు కావాలని, ఎందుకంటే మనం ఉంది, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు వృద్ధాప్య పెన్షన్లు కానివ్వండి, వికలాంగుల పెన్షన్లు కానివ్వండి, సీఎం రిలీఫ్ ఫండ్స్ కానివ్వండి, అలాగే అన్ని పెన్షన్లు స్థలాలు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలు తీసుకొచ్చి మేడం గారి దృష్టికి తీసుకొచ్చి ఈ ఆర్జీలు చూపించడం జరిగింది. అలాగే మన మేడం గారు వెంటనబడి వస్తున్న ప్రజలకు అందరికీ కూడా చక్కటి భోజనం ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మన నాయకులందరికీ కూడా స్నాక్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మున్సిపల్ బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం ఎదుట జరిగిన ఆందోళనలో పార్టీ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం పదే ఇంధన ధరలు పెంచుతూ ప్రజలపై భారం మోపుతుందని విమర్శించారు. ధరల పెంపుతో రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ధరలు తగ్గించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తగ్గించాలి పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ముందుకు వస్తలే గడిపోమండు డీజిల్ పెట్రోల్ ధరలన్నీ పెంచుడు తుపాకీ రాజ్యము రన్నా తుఫాను వైలేవరన్నా. కేంద్ర ప్రభుత్వం ప్రజల మీద వెనుభారాన్ని మోపుతూ పెట్రోలు డీజిల్ ధరలని 3 రూపాయల పైచిలుకలు పెంచడం జరిగింది. అయితే మేము సిపిఎం పార్టీగా మేము ప్రజలకి హెచ్చరిస్తూనే ఉన్నాం. అయ్యా 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి పెట్రోలు డీజిల్ ధరలని పెంచకుండా కేంద్ర ప్రభుత్వం ఆపున్నారు. ప్రజలకు మేలు చేసే పనులు చేయకుండా ఆదాని, అంబానీ లాంటి వాళ్ళకి కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ వాళ్ళకి రాయితీలు ఇస్తూ ప్రజలు వాడుకునే డీజిల్, పెట్రోల్, గ్యాస్ ప్రజలకు చేరువగా అధికార యంత్రాంగాన్ని తీసుకెళ్లి సమస్యలకు సత్వర పరిష్కారం చూపడమే లక్ష్యమని కలెక్టర్ పి రాజబాబు తెలిపారు. సంతమాగలూరు మండలం సజ్జాపురం గ్రామంలో నిర్వహించిన పల్లె నిద్ర కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కల్పన కుమారితో కలిసి గ్రామ ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. గ్రామంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఆరా తీశారు. స్థానికులు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వెంటనే పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీ అందరికీ తెలుసు, విలేజ్లో రకరకాల సమస్యలు ఉంటాయి. సో దీనికి సంబంధించి ఆల్రెడీ గవర్నమెంట్ కొంత ఇది నాది కాదు అనేది కాకపోకుండా ఇదంతా కూడా మన సమస్య. మన ఎప్పుడు కూడా మన ఇల్లు శుభ్రంగా ఉంటే మనకు గౌరవం ఉంటుంది. అలా విధంగా మన ఊరు శుభ్రంగా ఉంటే ఊరికి గౌరవం ఉంటుంది. సో ఆ ఇంట్లో ఈ ఊరంతా ఇల్లంతా బాగుంటుంది, కానీ బయటకు వచ్చేటప్పుడు చెత్త కనపడితే మనకి ఏ విధమైనటువంటి గౌరవం ఉండదు. సో అందుచేత మనందరం పార్టిసిపేట్ చేయాలి. ఇది ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగులే చేయాలనేది కాకపోకుండా మన బాధ్యతగా మన గ్రామం మన బాధ్యత అని తీసుకుని
మనందరం కూడా రేపు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలి. అదే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. అందరం కలిపి మనందరం కూడా మన యొక్క గ్రామాలను శుభ్రం చేసుకుందాము, మన యొక్క ఆత్మగౌరవం పెంచుకుందాం అనే ఒక నినాదంతో మనం పోతున్నాం. కాబట్టి సో ఇప్పుడు మన ఈ కార్యక్రమంలో మీరు ఏదైనా చక్కగా మాట్లాడవచ్చు. సో మాట్లాడి ఇలా చేద్దామని చెప్పొచ్చు, లేకపోతే ఈ సమస్య ఉందని చెప్పొచ్చు, దాంతోపాటు ఇలా చేస్తాం, ఇలా చేస్తే బాగుంటుందని సజెషన్స్ ఇవ్వచ్చు. మీరందరూ కూడా ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు ఇక్కడ అంతా. సో మనందరం కలిపి సమస్యలు పరిశీలించుకుందాం. సో ఇది అందుచేత ఈ పల్లెనిద్ర కార్యక్రమాన్ని మనందరూ కార్యక్రమంలాగా చేయాలని చెప్పి, ఇదేదో అధికారులు వచ్చారు వాళ్ళు మాట్లాడతారు వాళ్ళు వెళ్తారు అనేది కాకోకుండా మనందరం కలిసి. పాలకొండలో సిపిఐ నేత కామ్రేడ్ నెల్లి సూర్యనారాయణ మృతికి పార్టీ నాయకులు ఘన నివాళులర్పించారు. విజయనగరం జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ మాట్లాడుతూ సూర్యనారాయణ సేవలు సిపిఐకి తీరని లోటన్నారు. అనంతరం మాజీ ఉద్యమ నాయకుడు కురటి పాపినాయుడును సిపిఐ పార్టీలో చేర్చుకున్నారు. కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ విధానాలు, పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై సిపిఐ నేతలు విమర్శలు చేశారు. ప్రజలపై భారం మోపుతున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగిస్తామన్నారు. నాయకుడు ఈరోజు సైకిల్ షుగర్ ఫ్యాక్టరీ విషయం అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లో ఉంటే గిరిజన సమస్యల మీద, రైతు సమస్యల మీద, వ్యవసాయ కూలీల సమస్యల మీద నిరంతరము వామపక్ష ఉద్యమంలో పనిచేసి తను సేవాకాలంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేయాలి. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఇక్కడ మొదటి పార్టీ కాబట్టి మాతృ సంస్థలో చేరాలనే ఆకాంక్షతో రాధాం నియోజకవర్గ నాయకుడి నాయకత్వాన్న అతన్ని ఈరోజు సభ్యత్వం ఇచ్చి విజయనగరం జిల్లా పార్టీలో చేర్చుకోవడం జరుగుతుంది. అలాగే కార్మిక వర్గాన్ని, ఈ ప్రాంత ప్రజలందరినీ కలిసికట్టుగా పనిచేసిన వల్లే ఈవేళ పాలకొండలో షుగర్ ఫ్యాక్టరీ నినాదంతోనే ఈవేళ సంఖ్యల్లో షుగర్ ఫ్యాక్టరీ ఏర్పడటం కూడా ఇది ఒక గణనీయమైనటువంటి విజయమని ఆయన ఆశాభావంతో ఈవేళ మళ్ళా మాతృ సమస్యలైనటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నాయకత్వాన ఈవేళ ఏజ్ మారినప్పటికీ కూడా పని చేస్తాను, ఇప్పుడున్నటువంటి ప్రజా సమస్యల మీద, కార్మిక, కర్షక, రైతాంగ సమస్యల మీద నేను ముందుకు వెళ్తానని మరి రావడము చాలా సంతోషకరమైనటువంటి ఘనత. అద్దంకి నియోజకవర్గం సంతమాగలూరు మండలం సజ్జాపురంలో జిల్లా కలెక్టర్ రాజబాబు పర్యటన కొనసాగుతుంది. శుక్రవారం గ్రామ సచివాలయంలోనే బస చేసిన కలెక్టర్ శనివారం ఉదయాన్నే గ్రామంలో పారిశుద్ధ్యం, త్రాగునీటి సరఫరాను పరిశీలించారు. రక్షిత త్రాగునీటి పథకం పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసి ప్రజలు ఈ నీటిని వినియోగించాలన్నారు. ప్రభుత్వ సేవల అమలుపై ఆరా తీసిన కలెక్టర్ శ్మశానం ఆక్రమణలు నివారించాలని అధికారులకు ఆదేశించారు. వర్మీ కంపోస్ట్ తయారీ విధానాన్ని కూడా పరిశీలించారు. మోకాళ్ళ నొప్పులు రావు. కరెక్ట్ అయితే మీకు బాగా అనుభవం ఉంది. సరే అయితే నిలబెట్ట కొంచెం మీరు పని చేయాలి. పుదుచ్చేరి ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావుకు స్వగ్రామం యానాంలో ఘనంగా స్వాగతం లభించింది. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఫెర్రీ రోడ్ ప్రాంతానికి చేరుకున్న మంత్రిని అధికారులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు పుష్పగుచ్చాలతో ఆహ్వానించారు. డప్పులు, వాయిద్యాలు, బాణాసంచాలతో సంబరాలు చేశారు. అనంతరం ఓపెన్ టాప్ వాహనంలో భారీ ర్యాలీగా నివాసానికి బయలుదేరగా ప్రజలు పూల వర్షం కురిపిస్తూ అభినందనలు తెలిపారు. యువత బైక్ ర్యాలీలు నిర్వహించగా మహిళలు హారతలతో స్వాగతం పలికారు.
ప్రతినిధిగా 6వసారి నన్ను పంపిస్తే 11 రోజులకి నన్ను ఎన్డీఏ ప్రభుత్వం మన పాండిచేరి ముఖ్యమంత్రిగా రంగస్వామి గారు, అలాగే సెంట్రల్లో ప్రధానమంత్రిగా ఉన్న మోడీ గారు, అలాగే హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు నా నిజాయితీని, నా సిన్సియారిటీని చూసి సీఎంతో పాటు ప్రమాణ స్వీకారం చేయించిన వారందరికీ, గవర్నర్కి అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన 3వ రోజే నేను ఇక్కడికి రావడం, ప్రజలు నన్ను ఆదరించడం, వారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ప్రజలకు ఏవైతే మాట ఇచ్చానో ఆ మాటని నిలుపుకోవడానికి ఈవేళ 4:30 నుంచే పనులు మొదలుపెట్టాను. రాబోయే త్వరలోనే ఏమైతే చెప్పానో ఆ పనుని ఒక్కొక్క పనిని కూడా సాధించి చెప్పిన మాటని నిలుపుకునే వ్యక్తిగా. బ్రేక్ తీసుకుందా. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీడిని చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. యువర్ అటెన్షన్ ప్లీజ్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్ లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్ లోకి వెళ్లి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా. చదువుకునే టైం అయింది కదా. టాటా. వేకా, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది. కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాట్ అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్. ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లేస్ లోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. శ్రీకాకుళం నానుబాల వీధిలో మహిళా మార్గదర్శి సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఎయిడ్స్ దీపాల స్మారక దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో పిల్లలు, మహిళలు, యువత, వార్డు సభ్యులు పాల్గొన్నారు. హెచ్ఐవి ఎయిడ్స్ తో మరణించిన వారిని స్మరించడంతో పాటుగా బాధితులకు మద్దతు తెలియజేయడం ఈ దినోత్సవ లక్ష్యమని కోఆర్డినేటర్ జె చిరంజీవి తెలిపారు. సమాజంలో అవగాహన పెంచి వివక్ష తగ్గించాలన్నారు. దీపాలు వెలిగించి ఎయిడ్స్ బాధితులకు నివాళులర్పించారు. అమ్మా వినిపించిందని చెప్పండి. మందు లేదు.
కాకినాడ జిల్లా తాళ్లరేవుల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల కొరత, మౌలిక సదుపాయాల సమస్యలపై అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రజా సంఘాల భవనంలో జరిగిన సమావేశంలో వైద్యులు, సిబ్బంది అవసరమైన యంత్రాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తీర్మానించారు. పేద ప్రజలకు సకాలంలో మెరుగైన వైద్యం అందించాలంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సదుపాయాలు కల్పించాలని నాయకులు డిమాండ్ చేశారు. సమావేశంలో పలువురు ప్రజా సంఘాల నాయకులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. హాస్పిటల్లో ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు కూడా సరైనటువంటి వైద్యం అందుతారనేది మన ఉద్దేశం. దీనికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా గతంలో మీకు తెలుసు, జరుగుతున్న పరిణామాలు. అయితే ఒకటే ఎమ్మెల్యే గారు తన ప్రయత్నం తను చేస్తున్నారని తెలుసు. రెండు జడ్పీటీసీ ఉన్నటువంటి సార్ 2-3 సార్లు సమావేశంగా చర్చించుకుని ఇవ్వడం జరిగింది. త్వరలో పోషించాలని అడగడం జరిగింది. అలాగే 2 సార్లు మన డిప్యూటీ సాగర్ గారు ఇలా మీటింగ్ లో ఖచ్చితంగా లేవనెత్తడం జరిగింది. దానికి మరి మన గ్రామం తరఫున, మా సిహెచ్ తరఫున కూడా ధన్యవాదాలు సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆయన ఉన్నట్టుగా భావన గ్రామంలో మనందరూ కూడా ఇలా ఖచ్చితంగా ఉండాలి. మన ఆసుపత్రి ఎవరంటే ఏ పని చేద్దాం అవసరం మనకి, మన ఆసుపత్రి మనం కాపాడుకుని తద్వారా ప్రజలకు మనం సేవ అందివ్వాలి. ఆసుపత్రి ఉందండి మేము అందరూ వచ్చేస్తామంటే చేసేస్తామని కాదు. ఇంకోటి ఇక్కడ జరిగేది ఏంటంటే ఆసుపత్రిలో కమిటీ ఉంది, డాక్టర్లు ఉన్నారు, వైద్యులు ఉంది, పెద్దలు ఉన్నారు, వచ్చి సలహా ఇచ్చేవాళ్ళు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి డోల బాలవీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. ప్లాస్టిక్ వాడకం పర్యావరణానికి హానికరమని, మోదుగ ఆకులు, కాగితపు ఉత్పత్తులు వినియోగించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అవగాహన ర్యాలీని ప్రారంభించిన మంత్రి తడి, పొడి చెత్త వేరు చేయడం, పరిశుభ్రత పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. గ్రామాలను స్వచ్ఛంగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం అవసరమన్నారు. అది మన కొద్దిగా మన ప్రాంతాలు అలవాటు పడాలి. ఒకేసారి వాడకం కాకుండా ఇలాంటి ప్రాంతం మనకైతే పాత రోజుల్లో ఎక్కడ పోయినా గుడ్డ సంచి ఉండేది. ఆ గుడ్డ సంచి కొద్దిగా నామోషి అయిపోయింది. నాకు మన వాళ్ళు చెప్పారు, డిఎల్పిఓ గారు, మనకి నామోషి అయిపోయి అక్కడే ఒకరి 5 రూపాయలు కవర్ తీసుకోవటం, ఆ కవర్ సరుకులు తెచ్చుకుంటున్నాం, మళ్ళీ అయిపోయినా కవర్ పారేస్తాం, 5 రూపాయలు నష్టం. ఇదే సంచి కొద్దిగా కొందామని జాగ్రత్తగా మడుచుకొని ఇంటి ఆడపోయి సరుకులు వేసుకొచ్చుకుంటున్నారు, వాడుకుంటున్నారు. ఎవరికి అర్థం కాదు, మనకి ఇంకోసారి వాడుకోవడానికి మనకు వస్తాయి. అందువల్ల బట్టలతో అంటే క్లాత్ తో చేసిన సంచులు కానీ, కొన్ని పేపర్ సంచులు ఉంటాయి, అది కూడా బయట అమ్ముతున్న పేపర్తో తీసుకొచ్చుకొని మళ్ళీ మన బట్టల షాపులో పేపర్ సంచులు వచ్చేసి ఇప్పుడు కొత్త పెద్ద షాపులో బట్టలు కొనుక్కుంటే పేపర్ తోటే సంచులు వస్తున్నాయి. ఇలాంటివి మనం వాడుకోవాలని మీలో అవగాహన కలిగించడం కోసం ఈరోజు వచ్చాను. మన అధికారులు చెప్పారు, నేను చెప్పాను, ఇది వాడితే మంచిది అని అవగాహన కలిగించాలనే ఉద్దేశం ఒకటి. రెండోది, ఇప్పుడు చూసే ఆ చివర ఊరిలో మనం ఆ దేవుడు గడప మన మూల మీద ఆ కాలువ చివరంతా ఈ కవర్లతో నిండిపోయినాయి. రోడ్లు మనోళ్ళు కాలువలు తీశారు, అవి తీసిన ఇంకా ఉన్నాయి. ఎన్ని ఒకదాని మీద ఒకటి పేరుపోయి కాలువలో పడి ఆ వచ్చే చెత్త అక్కడ ఆగిపోవడం, నీళ్లు నిలబడిపోవడం, కాలువల్లో ఆ నీళ్ల వల్ల మళ్ళీ వాసన, దోమలు. ఒకటే మనం చేసింది, మన ఇంటి ముందు చేసిన కాలువ పేపరు కాస్త 4 ఇళ్ళు అవతల పోయి అడ్డపడిపోతుంది. కానీ దానివల్ల ఏమవుతుంది, అక్కడ ఇంకొక వస్తువు పేరుకుపోతుంది, నీళ్లు ఎక్కడ నిలబడుతున్నాయి, ముందు మొదటి చివరింట్లో, తర్వాత మన ఇంటి కాడికి వస్తుంది. వేసుకోవాలని చెప్తున్నారు. అది మన కొద్దిగా మన ప్రాంతాలు అలవాటు పడాలి. ఒకేసారి ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్.